కొడుకుని ఇల్లు కూర్చుండబెట్టి సాకబడుతు పొద్దు నుంచి ఆయన ఇంట్లో పని చేసి రాబడుతు ఒళ్ళంతా గుణమే కింద కళ్ళు వేసిందో ఏం వేసిందో కళ్ళు ఎత్తావా సార్ ఎత్తావా బ్రాండ్ ఎత్తావా ఇంకేమన్నా ఎత్తావా నాకేంది కానీ గడాని కూరగాయలు ఉన్నారే ఇంకా కూరగాయలకు చదువు తెప్పియాలి బట్టలు కొనాలి ఇంకా జూన్ వస్తుందంట మరి ఇంకా జూన్లో బట్టలు అవేమి ఉంటాయంట కదా బూట్లు కొనియాలి మళ్ళా అయిపోయిందబ్బా బ్యాచ్లట్ట మరి కొత్తగా తీసుకోపోయి నా కొడుకు కొంత ప్రైవేట్ దాంట్లో వేసే అవన్నీ కావాలంటే మరి పైసలు ఎట్లా వస్తాయి? అవునక్క ఇప్పుడు ఇవన్నీ అనబడుతుంది ఓ ప్రైవేట్ స్కూల్ అని ఓ బస్సులు వేసి తక్కువ తయారు చేసి పంపించవచ్చు ఆడేమన్నా చదువు వస్తుందో లేదో మనకేమో అర్థం కాకపోతాయి వెళ్ళిపోతారు మరి ఇంకా సర్కారు కూడా ఉంది కదా మంచి పొద్దున్న లేసా టీచర్లు కూడా చక్కగా తయారై మంచి కాలం మంచి చెప్తారు ఇంగ్లీష్ అన్నీ చెప్తారట ఆ స్కూల్లో మనమేమో ఫ్రీగా వచ్చినాయని రేషన్ బియ్యమంటివి ఆధార్ కార్డు పెట్టుకోమంటివి అన్నీ తీసుకొస్తున్నామండి అదే స్కూల్ కాడికి సర్కారు పని అనేసరికి అయ్యో పరుగుబాయ అన్నమాట నువ్వు నీ కొడుకు ఆ పరువు వస్తే నీకు దీంటే పోవట్టే ఇంకా పరువు ఉందా అని మనకి అది కదా నువ్వు ఒక ముచ్చట చెప్తాయి నేను తాగుడు మాందా ఎందుకంటే మొన్న నీకోసం కాదులే కానీ మొన్న సర్కార్ టీచర్ పోతుంది అనమాట అట్లా తాగుతా మంచిది కాదవ్వా ఒళ్ళు హూనమైపోతుంది అంత మందు దగ్గర కళ్ళు ఉంది ఏదో నువ్వు 4 ఏళ్ళ పని చేసుకున్నా ఏదన్నా చుట్టుక్క దీన్ని వండుకోమని తాగని చెప్పి నేను వింటాం మనం నా మాట చూస్తున్న బిడ్డ ఒక్క మాట ఇది సావదు నేను ఇదంటారంటే అదంటే ఇదంటే ఇంకా మేడం ఏ మేడమో ఏమో మరి బాగానే ఆమె టింగు 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 అనుకుంటూ ఇన్నదట మరి పోయి రాలే గాడికి రాలే ముందుకి ఆ మాట వేసి నేను చెప్పేది ఏది కావాల్సింది నేను చేస్తా తాగు మన కలిసి నువ్వు చేస్తావు లేదు కాదు చెప్పు ఏంది ఏం చేయాలి నేను అవసరాలైతే నువ్వేం నీ కాలు నడవచ్చులో నువ్వు నడిచి ఏం చేయక్కర్లా నువ్వు చేయాల్సిన నీ కొడుకు నచ్చజెప్పి ఇంకా సర్కారు బళ్ళకు పంపి అన్ని చెయ్యనట పుస్తకాలు ఇస్తారట చదువు చెప్తారట ఇంగ్లీష్లో మాట్లాడతారట పిల్లలు గుడ్డు పెడతారట భోజనం మంచిగుందట మంచిగుండేట మన ఊళ్ళో మన కళ్ళ ముందు పోవాలి ఉంటారు చదువు వచ్చిందో లేదో బయట పోవడంతో పెట్టుడో మనకు తెలుస్తుంది ఆ ప్రైవేట్ బడిలో పోతే ఆ మందులు ఏవో మింగుతున్నారట అది ఆ డ్రగ్స్ అట ఏందో అని టీవీలు ఇస్తున్నారు దుకాణాలు అమ్ముతున్నారు వాళ్ళకి ఏమో తెలియదా అందుకని నేను చెప్పేది ఒక్క ముచ్చ తినడానికి జర నేను కొడుకు నచ్చలేదు ఇప్పటి నుంచి మన పోరాటం కూడా ఆ సర్కారు బడి పంపిణీ ఒక సంవత్సరం చూద్దాం చదువు రాకపోతే ఆ టీచర్ మీటింగ్ పెట్టదట కదా ఆడిపోయి అడుగుదాం ఎందుకు వస్తుంది నా కొడుకు ఏముంది అని అడుగుదాం మీటింగ్ అంటున్నావు గుర్తొచ్చింది నేను మన ఇక్కడ కూర్చున్నా పొద్దుగల ఛాయ్ తాగి కూర్చుండే అమ్మ జరగావా వచ్చి ఒక్కటి తీసుకుంటా ఎందుకంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అంట మరి ఎవ్వరు వస్తలేరు ఇలాంటి ముసలోళ్ళను ముక్కోళ్ళని తీసుకొని ఒకటి తీస్తా అంటున్నారు కదా ఎందుకు చెప్పేది కదా అదే ఆ టీచర్లు సర్కార్ టీచర్ చెప్పినా చూడు ఆమె చెప్పబట్టింది ఊపి దమ్మమాట అంటారు ఎత్తమాటికి అవుతుంది చదువుకున్న మాట నీ కొడుకు కూడినప్పుడు చెప్పినారు గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో ఏంటంటే గాడి వినడా నువ్వు వినవా అప్పుడేమో మాకు తెలియక పాయ సోపులు అందరిని చూసి ఇంకా వేసుకునే గొప్ప అనుకుంటుంది ఇప్పుడు తెలిసే మాకు ఇవన్నీ ఆ టీచర్ చెప్పగా తెలిసినాయి ఇప్పుడు నేను ఆ మాట వింటున్నా ఇంకా చెప్పు ఇంటనే రండి నా రంగే నా